హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి నా ఫిష్ రూమ్ టూర్. అంటే నా దగ్గర ఏమేమి చేపలు ఉన్నాయో, ఇంకా నెక్స్ట్ రాబోయే చేపలు ఏంది, ఏమేమి సెటప్స్ అవన్నీ వీడియోలో అయితే చెప్తాను. సో ప్లీజ్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఉండండి. ఫస్ట్ మెయిన్ అప్డేట్ వచ్చేసి చూడండి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి చిన్న కబోర్డు, అండ్ మేము వచ్చేసి ఇది ఇంట్లోనే తయారు చేసుకున్నాం. అండ్ దీనికి ఆన్లైన్లో స్టిక్కర్ బుక్ చేసి ఇక్కడ ఇలా అయితే తయారు చేసుకున్నాం. మొత్తం నీట్గా స్టిక్కర్ అంటించేసి. అండ్ ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఒక అక్వేరియం పెట్టండి. ఇది వచ్చేసి గప్పీ ట్యాంక్ అయితే ఉంది ఇక్కడ ప్రస్తుతానికి. ఇవన్నీ అన్ని గప్పీస్ ఉన్నాయి. అండ్ వన్ పేర్ షింప్ కూడా ఉంది దీంట్లో చూడండి. అండ్ అంటే ఇప్పుడు గప్పీ ట్యాంక్ ఇక్కడే ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత ఇక్కడ ఒక పెద్ద ట్యాంక్ వస్తుంది, ఇక్కడ ఒక షాలో ట్యాంక్ అయితే వస్తుంది. కానీ ఆ వీడియో కొద్దిగా లేట్గా వస్తుంది, మెల్లగా వస్తుంది. సో జూన్ ఎండింగ్, జూలై అట్లా అయితే వస్తుంది వీడియో దీనికి. అండ్ ఇక్కడ కూడా నేను ఎల్ఈడి లైట్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ ఒక ఎల్ఈడి లైట్ అండ్ ఇక్కడ ఒక ఎల్ఈడి లైట్స్ అయితే పెట్టుకున్నాను. సో ఇదైతే న్యూ అప్డేట్. కొత్త అక్వేరియం వస్తుంది, అండ్ ఇక్కడ కూడా కొత్త అక్వేరియం వస్తుంది. దాని మీద కూడా వస్తుంది, కానీ కొద్దిగా లేట్ అవుతుంది. ఇప్పటికైతే నా గప్పీ ట్యాంక్ అయితే పెట్టుకున్నాను దీంట్లో. అండ్ నెక్స్ట్ నా ఫ్లవరాన్ ట్యాంక్ అప్డేట్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇవ్వండి, ఇది వచ్చేసి నా ఫ్లవరాన్ ట్యాంక్. ఇవ్వండి నా ఫ్లవరాన్, ఇవ్వండి. అండ్ దీని పేరు వచ్చేసి షేరు పెట్టాను పేరు. ఇవ్వండి, ఇవ్వండి నా ఫ్లవరాన్ ట్యాంక్. అండ్ నేనైతే రీసెంట్గా డిఐవై ఫిల్టర్ అయితే చేశాను ఇది. సో ఎవరైతే ఎవరైనా చూడలేదో వాళ్ళు నా ఛానల్కి వెళ్ళి చూడండి. డిఐవై టాప్ ఫిల్టర్ అనేది అయితే థంబ్నెయిల్ అయితే ఉంటుంది. సో నా ఫ్లవరాన్కి అయితే వేసుకున్నాను, ఎందుకంటే దీని వాటర్ ఎంత క్రిస్టల్ క్లియర్ ఉంటే చేప అంతే అంత హెల్తీగా ఉంటుంది. అందుకే మీరు ఇక్కడ చూడొచ్చు, నీట్గా ఉంది ట్యాంక్, క్రిస్టల్ క్లియర్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫిల్టర్ స్పాంజ్ ఒకటే పెట్టుకున్నాను. మెల్లగా సెరామిక్ రింగ్స్, యాక్టివేట్ కార్బన్ తర్వాత అయితే వేసుకుంటాను. సో ఇప్పటికైతే ఫిల్టర్ స్పాంజ్ ఉంది. అండ్ ఇది వచ్చేసి కూలర్ పంప్. ఇవన్నీ అయితే నా ఫ్లవరాన్ ట్యాంక్ అప్డేట్. అండ్ హీటర్ అయితే యూజ్ చేస్తలేను. ఎప్పుడైతే దీనికి ఏమైనా వైట్ స్పాట్స్ అట్లా ఏమైనా డిసీజ్ వస్తే అప్పుడొకటే హీటర్ అయితే పెట్టుకుంటాను. నెక్స్ట్ ఇంకొక ట్యాంకు. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నా స్ట్రింప్ ట్యాంక్. అండ్ రీసెంట్గా అయితే దీన్ని అంతా చేంజ్ చేస్తాను. ఇవన్నీ ఇక్కడ ఉన్న బుద్ధుడిని ఇటు సైడ్ ఈ కార్నర్ అయితే పెట్టుకున్నాను. ఇవన్నీ ప్లాంట్స్. అండ్ దీనిలో అయితే 6 నియాన్ టెట్రాస్ ఉన్నాయి. అండ్ స్ట్రిమ్స్ అన్నీ ఉన్నాయో తెలియదు, ఫుల్ ఉన్నాయి స్ట్రిమ్స్ అయితే. అండ్ ఇక్కడ చూసుకొచ్చి మీరు స్పాంజ్ ఫిల్టర్ కూడా పెట్టుకున్నాను. ఇవ్వండి స్పాంజ్ ఫిల్టర్, ఇవ్వండి. అండ్ ఇవ్వండి ఇలా అయితే ట్యాంక్ అయితే కనిపిస్తుంది. ఇవ్వండి ఇక్కడ జావా మాసు, క్రిప్టోకాను, రెడ్ ప్లాంట్ అట్లాంటివి అయితే అన్నీ పెట్టుకున్నాను. ఇవ్వండి. అండ్ ఇది వచ్చేసి గావా లీఫ్, అంటే జామకాయ లీఫ్ ఇది. ఇవ్వండి అన్ని స్ట్రింగ్స్ ఉన్నాయి. నియాన్ టెట్రాస్. అండ్ నెక్స్ట్ ఇంకొక ట్యాంక్ అప్డేట్ అయితే ఇస్తాను మీకు ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నా ఇది పోలార్ ప్యారెట్ ట్యాంక్. ఇవ్వండి, ఇది వచ్చేసి నా పోలార్ ప్యారెట్ ట్యాంక్. అండ్ దీంట్లో అయితే 2 పేర్స్ ఉన్నాయి. ఇవ్వండి పోలార్ ప్యారెట్. ఇవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక పాట్ అయితే పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ కూడా ఒకటి ఉంది. అండ్ దీనికి వచ్చేసి హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ అయితే పెట్టుకున్నాను. ఈ ప్రస్తుతానికి మోటార్ అయితే వాడతలేను, ఎప్పుడైనా ఒకసారి అయితే ఆన్ చేస్తాను. సో ఇది వచ్చేసి నాకు కొత్త ట్యాంక్కి వాడదామని ఉంది ఇది. ఇవన్నీ సోబోది. అండ్ హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టరు. అండ్ ఇవి వచ్చేసి నా పోలార్ ప్యారెట్ ట్యాంక్. ఇవన్నీ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నా 3 ఫీట్ ట్యాంక్. సో ఇదే నా పెద్ద ట్యాంక్ 3 ఫీటు. అండ్ దీన్ని అప్డేట్ అయితే మీకు ఇవ్వలేను. దీంట్లో నార్మల్గా అయితే సిగ్లెట్స్ ఉండే. సిగ్లెట్స్ ఏమైనాయి అంటే రీసెంట్గా చనిపోయినాయి. సో చనిపోవడం వల్ల 5 అయితే మిగిలినాయి. ఆ 5 కూడా ఫైటింగ్ చేసుకుంటున్నాయి. అందుకని అవి ఇచ్చేసి కొన్ని ఏంజల్స్ అయితే తెచ్చుకున్నాను. అండ్ ఇక్కడ మీరు ట్యాంక్ చూడొచ్చు, వచ్చేసి బ్లాక్ సైండ్, ప్లాంట్స్, డ్రిఫ్ట్ పెట్టుకున్నాను. అండ్ దీంట్లో అయితే 9 ఏంజల్స్ ఉన్నాయి. అండ్ 2 గౌరమీలు ఉన్నాయి. అండ్ 1 పేర్ పోలార్ ప్యారెట్ ఉంది. అండ్ 3 సర్ఫే టెట్రా ఉన్నాయి. ఇవ్వండి, ఏ పోలార్ ప్యారెట్ ఉంది, వైట్ పోలార్ ప్యారెట్ పేరు ఉంది. ఇవ్వండి ఇవన్నీ నా ఏంజల్స్. అండ్ రీసెంట్గా అయితే గౌరమ్మీస్ యాడ్ చేస్తాను. ఇవ్వండి
ఇవన్నీ నా ఏంజల్స్. ట్యాంక్ చూడొచ్చు క్లియర్గా. సో ఇది వచ్చేసి నా 3 feet ట్యాంక్. అండ్ ఇక్కడ టాప్ ఫిల్టర్ ఉంది, టాప్ ఫిల్టర్. అండ్ 3 monthsకి ఒకసారి దీన్ని స్పంజ్ అయితే క్లీన్ చేస్తాను. అండ్ వీక్లీ వన్స్ దీన్ని ఒక 50% వాటర్ అయితే తీస్తాను. ఇవన్నీ. సో ఇది వచ్చేసి నా 3 feet ట్యాంక్. అండ్ ఇవన్నీ గౌరవం ఇవన్నీ. అండ్ పోలార్ ప్యారెట్, ఏంజల్స్ ఉన్నాయి. అండ్ కొద్ది రోజులు అయిన తర్వాత ఇంకా ఎక్కువ ప్లాన్స్ అయితే యాడ్ చేస్తాను. సో నెక్స్ట్ మంత్ కానీ జూలైలో కానీ బండి కార్ట్లో మళ్ళీ ప్లాన్స్ అయితే ఆర్డర్ చేసుకొని కొప్పంబ అవన్నీ ఇక్కడ ప్లాన్స్ అయితే మొత్తం ఫుల్ నింపేస్తాను. సో అప్పుడు మళ్ళీ వీడియో అయితే పెడతాను మీకు మళ్ళీ, అంటే స్టార్టింగ్ నుంచి ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ అయిందో ఆ వీడియో మొత్తం మళ్ళీ అప్లోడ్ చేస్తాను మీకు. ఇది వచ్చేసి నా 3 feet ట్యాంక్ అప్డేట్. సో ఫ్రెండ్స్ ఇవి నా దగ్గర ఉన్న ప్రస్తుతం ట్యాంక్స్. అండ్ టెర్రస్ పైన అయితే ఒక గోల్డ్ ఫిష్ టబ్ ఉంది, దాన్ని కూడా అప్డేట్ ఇస్తాను మెల్లగా. ఇప్పటికైతే ఇది నా ఫిష్ రూమ్ ట్యాంక్ అప్డేట్స్. అండ్ ఇక్కడ వచ్చేసి నా 3 feet ట్యాంక్లో ఏమో ఏంజల్ ట్యాంక్. అండ్ ఇది వచ్చేసి నా షింప్ ట్యాంక్ అండ్ ఫ్లవర్ ట్యాంక్, పోలార్ ప్యారెట్ ట్యాంక్. అక్కడ నా గప్పీ ట్యాంక్ ఉంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ తొందరలో కోయి ఫిష్ పాండ్, ఇంకా నాకు గోల్డ్ ఫిష్ పాండ్ అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ వాటిది కూడా కొత్త ట్యాంక్స్ వస్తాయి, వాటిది కూడా సెటప్ అనేది వీడియో అనేది కంపల్సరీ మొత్తం పెడతాను. మళ్ళీ ఆ ట్యాంక్స్ యాడ్ అయినాక మళ్ళీ ఒకసారి ఫిష్ రూమ్ టూర్ అయితే తీస్తాను మీకోసం అన్నీ. అండ్ ప్రస్తుతానికి అయితే ఇవి. అండ్ వీటికి అయితే నేను రీసెంట్గా నా ఫ్లవరాన్కి హెడ్ అనేది స్లో అయింది. సో నేనైతే న్యూట్రో ప్లస్ అయితే వాడుతున్నాను. ఇవ్వండి ఇది న్యూట్రో ప్లస్. అండ్ నా అన్ని చేపలకి అయితే ఇస్తాను ఇవ్వండి. సో ఫుడ్ కూడా లైఫ్ ఆయిల్ ఫుడ్డే వాడుతున్నాను, సిక్లెట్ ఫుడ్ వాడుతున్నాను నా ఫ్లవరాన్కి. ఇవి వచ్చేసి నార్మల్ స్మాలే వాడుతున్నాను వీటన్నిటికీ. ఎందుకంటే లైఫ్ ఆయిల్ నాకు మంచి రిజల్ట్ ఇచ్చిందని నాకు అంటే హోప్ ఉంది. ఇప్పటికైతే ఇదే అప్డేట్. సో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తొందరలో గోల్డ్ ఫిష్ పాండ్ కూడా అప్డేట్ పెడతాను, షార్ట్లాగా పెట్టేస్తాను. అండ్ నెక్స్ట్ కొత్త వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.